Hey everyone, if you want this tutorial in English, then you can follow the link which I have provided in the description. సో uh, అందరికీ నమస్కారం అండి. ముందుగా ఫ్రెష్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ ఛానల్లో మనం అదే ఈ క్లాస్లో మనం లైనెక్స్ గురించి లైనెక్స్ ఆర్ యూనిక్స్ గురించి అసలు ఓఎస్ అంటే ఏంటి, అదేవిధంగా యూనిక్స్ లైనెక్స్ యొక్క డిఫరెన్స్ ఏంటి, అదేవిధంగా వాటి యొక్క అడ్వాంటేజ్ ఏంటి, అవి ఏ విధంగా డెవలప్ చేశారు, ఇవన్నీ కూడా ఎవరు డెవలప్ చేశారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి ఈ క్లాస్లో. ఈ క్లాస్ అయిపోయేలాగా మీకు ఈ అన్ని టాపిక్స్ మీద కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అదేంటంటే ఫస్ట్ ఓఎస్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఐ మీన్ ఓఎస్ని అంటే ఏంటి, లైనెక్స్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, లైనెక్స్కి యూనిక్స్కి ఒక డిఫరెన్స్ ఏంటి, ఎవరు డెవలప్ చేశారు. సో ఇవన్నీ అన్ని టాపిక్స్ మీద కూడా మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఈ క్లాస్ అయిపోయేలోగా. ఓకే, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. ముందుగా మీకు కోర్స్ కంటెంట్ చూపిస్తానండి. ఇది మన లైనక్స్ యొక్క లేదా యూనిక్స్ యొక్క కోర్స్ కంటెంట్. సో ఇది మన లైనక్స్ ఆర్ యూనిక్స్ యొక్క కోర్స్ కంటెంట్ అండి. టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ హిస్టరీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ హిస్టరీ ఆఫ్ యూనిక్స్, హిస్టరీ ఆఫ్ లైనక్స్ ఫస్ట్. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ విండోస్ అండ్ లైనక్స్, ఓకే, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏవేవో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆర్కిటెక్చర్ ఆఫ్ యూనిక్స్, నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఆఫ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ మనం ఈ వీడియోలో ఎక్కువగా ఖాళీ లైనక్స్ యూజ్ చేస్తామండి. మీరు వేరే ఓఎస్లు కూడా యూజ్ చేయొచ్చు, లైక్ సెంట్ ఓఎస్, రెడ్ ఓఎస్, ప్యారెట్ సెక్యూరిటీ, ఏదైనా యూజ్ చేయొచ్చు. మనం ఎక్కువగా నేను ప్రిఫర్ చేసేది అయితే ఖాళీ లైనక్స్. ఓకేనా, అవి ఎందుకు ప్రిఫర్ చేస్తానో కూడా తర్వాత క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ మేనేజింగ్ ద ఫైల్ త్రూ సిఎల్ఐ. సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండి. సో కమాండ్స్తో మనం ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా రన్ చేస్తాము అనేది కూడా చూద్దాము. లైనక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ, అసలు ఫైల్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు లైనక్స్లో, ఓకేనా, ఫైల్స్ని ఎలా స్పెసిఫై చేస్తాము, ఇంకా బేసిక్ కమాండ్స్, ఆ కమాండ్స్లో వచ్చేసరికి బేసిక్ కమాండ్స్, ఫిల్టర్ కమాండ్స్, టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం అప్కమింగ్ క్లాసెస్లో. ఇవాళ క్లాస్లో వచ్చేసరికి మనం హిస్టరీ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, జస్ట్ ఇవాళ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను జస్ట్ మరీ డెప్త్గా కాకుండా జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను లైనక్స్ని, అది ఎలా వర్క్ చేస్తుంది ఎలాంటి అనేది. ఓకేనా, సో ఇంకా డిలే ఏం లేకుండా మన క్లాస్లోకి ఎంటర్ అవుదాము. సో మన లైవ్ క్లాస్ నోట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనం టుడే డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసరికి యూనిక్స్ ఆర్ లైనక్స్. యూనిక్స్ ఆర్ లైనక్స్. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ మనం ఈ యూనిక్స్ అనేది ఏంటి, యూనిక్స్ ఆర్ లైనక్స్ అంటే ఏంటి, అసలు అవి ఏంటివి అవి అంటే, యూనిక్స్ ఆర్ లైనక్స్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క టైప్స్ అండి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క టైప్స్. ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ ఓఎస్, ఓఎస్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఓకే, ఫస్ట్ ఈ ఓఎస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ వాట్ ఈస్ అండ్ ఓఎస్. వాట్ ఈస్ అండ్ ఓఎస్. సో ఓఎస్ అంటే ఏంటి, ఓ ఈ ఓఎస్ అనేది మనకి ఒక హార్డ్వేర్ని, అదేవిధంగా సిస్టమ్ని, మనం యూజ్ చేసేటువంటి ఏదైతే సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టమ్ని ఇంటర్ఫేస్ చేసుకోవడానికి, ఓకేనా, కమెంట్స్ అర్థం చేసుకోవడానికి ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంది. ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంది. మీకు డైరెక్ట్గా మీకు డయాగ్రామ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి దీని యొక్క డెఫినేషన్ తెలుసుకుందామండి. ఓఎస్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. ఓఎస్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్
కంప్యూటర్ హార్డ్వేర్. ఇది నేను మీకు రాస్తాను. మన క్లాస్లో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను ఖచ్చితంగా లైవ్ క్లాస్లో ప్రజెంట్ చేస్తాను. ఆ, అది మీకు జస్ట్ ఒకసారి ఏదైనా అర్థం కాకపోయినప్పుడు రెఫరెన్స్గా చూసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఆ, సో మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉన్నా కూడా జస్ట్ ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి మన వీడియో కంటెంట్ ఓపెన్ చేస్తే మన లైవ్ క్లాస్ నోట్స్ ఎలాగో లైవ్ క్లాస్ నోట్స్లో ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? ఓఎస్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ voice is an interface between user and computer computer system computer hardware. Okay, voice is an interface between user and computer hardware. సో హార్డ్వేర్ అంటే ఏంటి? హార్డ్వేర్ అంటే హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ఏంటి? మనం అనుకుంటాం కదా హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ అని. సాఫ్ట్ కాపీ అంటే మనకి సిస్టంలోనే ఉంటుంది, మనం జస్ట్ దాని ప్రోగ్రామ్ని వాటిని సిస్టమ్ ద్వారా యాక్సెస్ చేయగలం, చూడగలం. ఓకేనా? బట్ హార్డ్వేర్ అంటే విచ్ వీ కెన్ సీ, విచ్ వీ కెన్ టచ్. మీకు అర్థం కావటానికి కోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు సిపియు ఉందనుకోండి, సిపియులో ర్యామ్, మదర్ బోర్డు, ఓకేనా, హార్డ్ డిస్క్, ఇవన్నీ కూడా హార్డ్వేర్ కిందకి వస్తాయి. సో అవన్నీ కూడా మనం చూడగలం. ఓకేనా? ఒకసారి మనం సిపియు ఓపెన్ చేస్తే హార్డ్వేర్ కానీ మదర్ బోర్డ్ కానీ ఏవైతే సర్క్యూట్స్ ఉంటాయో లోపల అవన్నీ కూడా మనం చూడగలం, టచ్ చేయగలం. వాటిని మనం హార్డ్వేర్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఆ హార్డ్వేర్లో ఎలాంటి ప్రోగ్రామ్ లేకుండా సాఫ్ట్వేర్ రన్ అవుతుందా? రన్ అవ్వదు. దానికి ఒక ఇంటర్ఫేస్ అనేది కావాలి. ఓకేనా? ఒక ఇంటర్ఫేస్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకేనా? ఆ ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి ఓఎస్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటంటే యూజర్కి కంప్యూటర్కి మధ్యలో ఉండేటువంటి ఇంటర్ఫేస్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఒక ఏదైనా డెమో, ఏదైనా ఒక ప్రసంగం చెప్తున్నారు ఏదన్నా ఒక టాపిక్ గురించి. సో ఆ టాపిక్లో మీకు ఆ, తెలుగులో మాత్రమే తెలుసు, కానీ మీరు ఎక్కడో ఒడిశాలోనే ఎక్కడో నార్త్ ఇండియా వైపు వెళ్ళి చెప్పాలనుకుంటే మీకంటే ఒక ట్రాన్స్లేటర్ కావాలి. మీకు హిందీ కానీ అక్కడ ఇచ్చేసే ఇంగ్లీష్ కానీ ఏదైతే లాంగ్వేజ్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు రాకపోవచ్చు. అలాంటప్పుడు మీకు ఒక ట్రాన్స్లేటర్ అనేది ఖచ్చితంగా కావాలి. సో మీ మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి. అలానే ఇక్కడ హార్డ్వేర్కి అదేవిధంగా యూజర్కి కూడా మధ్యలో ఒక ట్రాన్స్లేటర్, ఒక మీడియం లాగా ఉండాలన్నమాట. ఉండే ఉండే సిస్టమ్నే ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. ఆ, అర్థమవుతుందా? సో ఒక ట్రాన్స్లేటర్ లాగా ఏదైతే ఉంటుందో దాన్ని ఒక వాయిస్ అంటాం. ఓకేనా? కంప్యూటర్ హార్డ్వేర్కి యూజర్కి మధ్యలో ఉండే ఒక ఇంటర్ఫేస్, ఆ ఇంటర్ఫేస్ని మనం ఇక్కడ ఓఎస్ అని చెప్పుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు డయాగ్రామ్స్ రిప్రజెంట్ చూపిస్తాను. ఫస్ట్ థింగ్, సో ఇక్కడ నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఓఎస్ డెఫినేషన్. లెటర్స్ చిన్నగా ఉన్నాయి కదా, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ నేను ఒక సిస్టమ్ని తీసుకుంటున్నాను. ఓకేనా? నేను ఒక సిస్టమ్ని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఓకే, కొంచెం సైజ్ తగ్గిస్తాను దీన్ని. ఇది స్టాండ్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఒక వాయిస్ అనుకోండి.
నెక్స్ట్ మనకి ఇక్కడ యూజర్ అనేవి అతను ఉన్నాడు అనమాట. ఒక యూజర్ తీసుకుంటున్నాను నేను. ఇది వచ్చేసరికి యూజర్. యూజర్కి మనిషి లాగా ఉంటాడు కదా, చెప్తాను అవన్నీ మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి. ఇదిగోండి యూజర్ అనుకోండి. నెక్స్ట్, సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ ఉంటాయి. ఓకేనా. సో సిస్టమ్కి అర్థం అవడానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. అదే విధంగా మనకు అర్థం కావడానికి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఫర్ సపోజ్ మనకి ఏ విధంగా అయితే తెలుగు అర్థమవుతుందో, ఏ విధంగా అయితే ఇంగ్లీష్ అర్థమవుతుందో, అలానే సిస్టమ్కి అర్థం కావడానికి కూడా ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్ని మనం ఇంగ్లీష్లో ఇస్తే అది ఇంగ్లీష్లోకి తీసుకోదండి. ఇంగ్లీష్లో ఇస్తే దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మార్చుకొని అప్పుడు మాత్రమే దాన్ని తీసుకుంటుంది. ఓకేనా. సో దానికి వచ్చేసరికి బైనరీ బైనరీ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. బైనరీ లాంగ్వేజ్ అనమాట. సో సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్ వచ్చేసరికి బైనరీ. బైనరీ అంటే ఏంటండి? 2 digits. ఓకే, బైనరీ మీన్స్ 2 digits. ఇక్కడ నేను రాస్తాను. బైనరీ. బై అంటే ఏంటండి? జనరల్గా టూనే కదా. సో బైనరీ 2 digits. 2 digits. ఆ 2 digits ఏంటి? ఐదర్ 0 or 1. గింతేనండి. సిస్టము అయితే జీరోని కానీ లేదంటే వన్ని కానీ ఈ రెండింటిని మాత్రమే అది తీసుకోగలుగుతుంది. మిగతా వాటిని తీసుకోలేదు. ఓకేనా. అంటే మనం ఏది లాంగ్వేజ్లో ఇచ్చినా కానీ ఇన్పుట్ అవుట్పుట్ అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అది కన్వర్ట్ చేసుకొని బైనరీ లాంగ్వేజ్ లాగా మాత్రమే ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఇక్కడ నేను దీనికి ఇచ్చే ఇన్పుట్ ఒక డయాగ్రామ్ ఫార్మాట్లో చూపిస్తాను మీకు. అగైన్ నేను ఇంకో సో దీనిలో సో నేనేం చెప్పాను? బైనరీ అంటే 2 digits అన్నాను కదా. సో ఇక్కడ 10 10 10 10. ఇంక మీరు ఎన్ని తీసుకున్నా సరే ఇవి 10 10లో మాత్రమే, మీరు ఏ లాంగ్వేజ్లో ఇన్పుట్ ఇచ్చినా సరే ఇది మాత్రం అలా 10 10లో మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా. మిగతా లాంగ్వేజ్లో తీసుకోదు. నెక్స్ట్, సో ఇక్కడ ఇది సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్. ఓకే ఫైన్. సిస్టమ్కి బైనరీ లాంగ్వేజ్లో అర్థమవుతుంది 10 10లో మాత్రమే, కాబట్టి 10 10 తీసుకుంది. సో యూజర్ ఏంటండి? యూజర్ లాంగ్వేజ్ ఏంటి మనకి? యూజర్ లాంగ్వేజ్ వచ్చేసి మనం మాట్లాడే భాషలో, అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఓకేనా. సో ఇక్కడ నేను తీసుకుంటున్నాను. వన్ మినిట్. సో ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. సో మనం మాట్లాడే లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్, జనరల్గా తెలుగు, ఇవన్నీ తెలుగు, మరాఠీ, కన్నడ ఇవన్నీ తీసుకోవచ్చు. కానీ ఎక్కువగా మన సిస్టమ్ దగ్గర యూజ్ చేసే లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకేనా. సో అందుకోసం అని యూజర్ తీసుకునే లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇలియన్ అని తీసుకుంటున్నాను. సో ఈ యూజర్కి ఏమో ఇంగ్లీష్ వచ్చు, ఈ సిస్టమ్కి ఏమో బైనరీ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు. సో ఈ రెండింటికి మధ్యలో మనకి ఏదైనా ట్రాన్స్లేట్ ఉంటేనే కదా ఆ, అది ఈజీగా అర్థమవుతుంది. లేదంటే ఈ వాయిస్ అనేది యూజర్కి అర్థమవుతుంది. ఈ యూజర్ అనే ఏదైతే ఇచ్చాడో అది సిస్టమ్కి అర్థమవుతుంది. ఏదన్నా మధ్యలో ఒక మీడియేటర్ అని ఉండాలి. ఓకేనా. సో ఆ మీడియేటర్ వచ్చేసరికి సో ఈ మీడియేటర్ ఏదైతే ఉన్నాడో ఇతనే, ఇదే ఓఎస్. ఓకేనా. సో ఇదేం చేస్తుందంటే
హై లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్కి, లో లెవెల్ లాంగ్వేజ్ని హై లెవెల్కి మారుస్తుంది. అసలు హై లెవెల్ అంటే ఏంటి, లో లెవెల్ అంటే ఏంటి? హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి బైనరీ అండి. అంటే సిస్టమ్ ఏదైతే అర్థం చేసుకుంటుందో అది హై లెవెల్. ఓకేనా? సో అదే విధంగా యూజర్ ఏదైతే అర్థం చేసుకుంటాడో అది లో లెవెల్. సో హై లెవెల్ నుంచి లో లెవెల్కి, లో లెవెల్ నుంచి హై లెవెల్, అంటే ఇంగ్లీష్ నుంచి బైనరీకి, బైనరీ నుంచి ఇంగ్లీష్కి మధ్యలో కన్వర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఓఎస్ అనేది. సో ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది ఒక ఇంటర్ఫేస్, ఒక యూజర్కి అదేవిధంగా కంప్యూటర్కి. ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క హిస్టరీ, అసలు ఓఎస్ హిస్టరీ అండ్ ఏంటనేది కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసరికి, మనం ఈ ఓఎస్ వచ్చేసరికి కొన్ని ఫ్యూ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ ద కంప్యూటర్ హార్డ్వేర్. ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. ఓకేనా? ద సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇట్ విల్ ట్రాన్స్లేట్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్, లో లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ హై లెవెల్, లైక్ వైస్ వర్సా. హై లెవెల్ టు లో లెవెల్ టు హై లెవెల్. అండ్ దట్ మీన్స్ యూజర్ నుంచి సిస్టమ్కి, సిస్టమ్ నుంచి యూజర్కి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. అది సెకండ్ పాయింట్. అదేవిధంగా దీనిలో ఇంకొక పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇట్ ఈస్ ఎన్ ప్యాకేజ్. సో ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్. ఓకేనా? సో ఓఎస్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో మనకి ఆండ్రాయిడ్, లైనెక్స్, మ్యాక్, ఇవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ అని అనుకుంటాం అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ని లో మనం డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని, యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మన ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చేసరికి మనం ఏ విధంగా అయితే లైక్ సోషల్ మీడియాస్, ఫేస్బుక్, ట్విట్టర్, ఆ స్కైప్, ఏవైనా కావచ్చు, వాటిని ఏ విధంగా అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటామో అదే విధంగా సిస్టంలో కూడా సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ, అక్కడ దాకా ఎందుకండి, ఈ ఎంఎస్ వర్డ్ ఉంది. ఈ ఎంఎస్ వర్డ్ కూడా ఒక సాఫ్ట్వేరే కదా. ఇది ఇన్స్టాల్ చేసుకుంటేనే కదా మనం ఇక్కడ రాసి మీకు చూపించగలుగుతున్నాను. ఓకేనా? సో దీనిలో మనం ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయినా ఇన్స్టాల్ చేసుకుంటాము. సో ఆ సాఫ్ట్వేర్స్ని మనం ఇక్కడ ప్యాకేజెస్గా పిలుచుకుంటాం. సో ఇక్కడ మీకు రాసి చూపిస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇది ఎగ్జాంపుల్ కిందకి వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏమో ఇదండి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి దీన్ని కూడా ఒక పాయింట్ లాగా రిప్రజెంట్ చేస్తాను. ఇట్ విల్ ట్రాన్స్లేట్ హై లెవెల్. ఇంకొక విషయం అండి, ఇక్కడ నేను పాయింట్స్ ఏవైతే రాస్తానో అవి మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అఫీషియల్గా ఉండేటువంటి లాంగ్వేజ్. కానీ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తానో అదంతా కూడా ఆ, కూడా నార్మల్ మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తాను అనమాట, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. ఫర్ సపోజ్ నేను ఒక మూవీ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, మీరు ఆ మూవీ ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూలో కానీ ఎక్కడో యూజ్ చేయడానికి కుదరదు. ఓకేనా? సో కానీ ఇక్కడ నేను ఏదైతే లైఫ్ క్లాస్ నోట్స్లో రాస్తానో అది మాత్రం మీరు ఇంటర్వ్యూస్లో కావచ్చు, మీ టీం మెంబర్స్ డిస్కస్ చేసేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మీరు ఈ కీవర్డ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఫార్మల్ లాంగ్వేజ్ అనమాట మనం రాసేదంతా కూడా. ఇట్ విల్ ట్రాన్స్లేట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ లో లెవెల్, అండ్ ఆల్సో లో లెవెల్ లాంగ్వేజ్. ఇక్కడ నుంచి నేను మీకు సెకండ్ పాయింట్లో రాస్తాను, మీన్ సెకండ్ లైన్లో రిప్రజెంట్ చేస్తాను. లో లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ హై లెవెల్ లాంగ్వేజ్, వైస్ వర్సా, వైస్ వర్సా. ఓకే? సో ఇదన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది,
we can install packages or softwares. We can install some packages or softwares. ఓకేనా, ఇవి మీరు 3 పాయింట్స్ మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఓకే, కమ్ బ్యాక్ టు అవర్ డయాగ్రామ్. ఓకే, సో ఇప్పుడు మనం ఓఎస్ యొక్క హిస్టరీ గురించి చూద్దాం. లేదంటే డయాగ్రామ్ ఇదంతా కాకుండా నేను డైరెక్ట్గా అది కూడా లైవ్ క్లాస్లో నోట్స్లో రాస్తే. సో ఓకే, ఇక్కడే రాస్తాను. డయాగ్రామ్స్ కాబట్టి వాటికి వెళ్ళని, ఇది డయాగ్రామ్ కాదు, హిస్టరీ వచ్చేసరికి నేను డయాగ్రామ్స్ ఏమి యూజ్ చేయట్లేదు. డైరెక్ట్గా మీకు పాయింట్స్ నోట్ చేస్తాను. సో ఫస్ట్ హిస్టరీ వచ్చేసరికి ఆ, మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి ఎంఎస్ డాస్ని యూజ్ చేసేవాళ్ళండి. ఫస్ట్లో ఎంఎస్ డాస్, మైక్రోసాఫ్ట్ డాస్. ఓకేనా, సో ఇక్కడ నేను రాస్తున్నాను. దీనికన్నా ముందు ఇది హిస్టరీ ఆఫ్ ఫేస్ అనేది కొన్ని మెన్షన్ చేస్తాను. హిస్టరీ ఆఫ్ ఓఎస్. ఎంఎస్ దాస్. సో ఓకే, ఎంఎస్ దాస్ అనేది మనం మాట్లాడుకుంటున్నాం. సిఎల్ఐ. సిఎల్ఐ అంటే ఏంటి? కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనం ఎంఎస్ దాస్ గురించి ఎందుకు మాట్లాడుకున్నాం అంటే, ఇది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇది స్టార్టింగ్లో ఇచ్చేసే యొక్క ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా, సో మరి ఈ ఎంఎస్ దాస్ ఉంది. ఈ ఎంఎస్ దాస్ అంటే ఎందుకు యూజ్ చేసేవాళ్ళు ఫస్ట్లో అంటే, ఇది ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. ఎంఎస్ దాస్ అనేది కూడా ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ దీనిలో మనకి ఏదైనా సరే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ తో మాత్రమే మనం యూజ్ చేయగలం ఓఎస్ ని. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే కమాండ్, ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ సేయింగ్ దట్ ఇట్ హ్యాస్ టు యూజ్ కమాండ్స్ టు ఇంటరాక్ట్ విత్ ద ఓఎస్. అంటే కమాండ్స్ ని యూజ్ చేసి మాత్రమే మనం దీంతో ఇంటరాక్ట్ అవ్వగలం. అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకి ఇక్కడ నేను విండోస్ చూడండి, ఇప్పుడు ఇది ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ నేను ఇది డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తాను. పైచామ్ ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తాను డైరెక్ట్గా. ఓకేనా, సో ఏది డాక్యుమెంట్ ఓపెన్ చేయాలన్నా సరే నేను డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేసేసి యూజ్ చేస్తాను. ఓకేనా, క్రోమ్ ఓపెన్ చేయాలన్నా నేను అలానే యూజ్ చేస్తాను. ఓకేనా, ప్రతి ఒక్కటి కూడా మౌస్, కీబోర్డ్ యాక్షన్స్ యూజ్ చేస్తున్నాను. కానీ ఈ ఓఎస్లో వచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా మన కమాండ్స్ యూజ్ చేయాలి. సో అప్పుడు మాత్రమే ఇది ఇంటరాక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది కమాండ్స్ అంటే ఏదైనా కావచ్చు. క్రియేట్ చేయాలంటే క్రియేట్ అని కానీ, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్ అని కానీ, డిలీట్ చేయాలంటే డిలీట్ అని కానీ కమాండ్స్ యూజ్ చేయాలి. సో మనం టైప్ చేసి డిలీట్ చేయటం ఇదంతా కూడా కొంచెం సంవాట్ డిఫికల్ట్. అండ్ ఇట్ విల్ నాట్ సపోర్ట్ మల్టీ యూజర్ ఫెసిలిటీ. మల్టీ యూజర్స్కి ఫెసిలిటీ ఉండదు దీనిలో. సో ఇది ఒక డ్రాబ్యాక్. ఓకేనా, సో అందువల్ల ఎంఎస్ డాస్ని ఎవరు యూజ్ చేసేవాళ్ళు కాదు ఎక్కువ. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. ఇట్ ఈస్ కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫస్ట్లో ఫ్రీ ఇచ్చేసి తర్వాత ఎక్కువ డిమాండ్ పెరిగిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తారు ఆ ఫ్రీ ఆఫర్ని. సో డైరెక్ట్గా అప్పటి నుంచి మనం పర్చేస్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓపెన్ సోర్స్ ఏవైతే మన లైనక్స్ లాగా ఉంటాయో అవి ఓపెన్ సోర్స్, ఎప్పటికీ ఓపెన్ సోర్స్. అవి ఎవరు దాన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎవరు ఏమి చేయడానికి అవసరం కొనుక్కొని పర్చేస్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, సో ఇట్ ఈస్ ఎంఎస్ దాస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ ఫ్రీ operating free operating system.
but it has no multi-user support. Multi-user సపోర్ట్. ఓకేనా, ఇది దీని యొక్క డ్రాబ్యాక్. సో దానికోసం అని చెప్పేసి ఆ ఎంఎస్ దాస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. అదే వచ్చేసరికి ఎంఎస్ విన్. ఎంఎస్ విన్ వచ్చేసరికి జియుఐ అండి. ఇది సిఎల్ఐ కాదు, జియుఐ. జియుఐ మీన్స్, ఇక్కడ నేను ఇది కూడా రాయనా, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా, ఎంఎస్ దాస్ ఏమో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, ఎంఎస్ విన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఏంటి ఆ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి? సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే మీకు ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రతిదీ మనం ఏది ఓఎస్లో ఏది చేయాలన్నా కూడా మనకి కమాండ్స్ మాత్రమే చేయగలం. ఏది చేయాలన్నా కూడా ఒక ప్రోగ్రామ్ లాగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని రన్ చేసుకుంటాం. కానీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి అలా కాదండి. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో వచ్చేసరికి మనం ఏదైనా సరే కీబోర్డ్ అండ్ మౌస్ యాక్షన్తోనే ఏదైనా చేసుకుంటాం. ఓకేనా, సో ఆ, ఇందులో ఏదైనా మీన్ క్రోమ్ కానీ ఏదైనా యాప్స్ కానీ ఏదైనా ఓపెన్ చేయాలన్నా కూడా ఆ, మనం ఎలా అయితే డబుల్ క్లిక్ చేసో ఎంటర్ కొట్టో కీబోర్డ్లో ఎంటర్ కొట్టో సెలెక్ట్ చేసుకోను, సో ఏ విధంగా అయితే మనం చేస్తామో సేమ్ ఆ విధంగా ఉండేదే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫర్ సపోజ్ ఒక అప్లికేషన్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్. సో చూడండి, ఇప్పుడు ఈ అప్లికేషన్ ఉందనుకోండి, ఈ అప్లికేషన్లో మనం ఏది సెలెక్ట్ చేయాలన్నా సరే కీబోర్డ్ అండ్ మౌస్ యాక్షన్స్తో మాత్రమే ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా, ఏ చూసుకున్నాయా, ఏ చేసినా. ఓకేనా, సో అదే విధంగా ఇదే అప్లికేషన్ని మనం కమాండ్స్ ఎంటర్ చేసి ప్రోగ్రామింగ్ నేర్చుకొని కమాండ్స్ ఇంటర్ఫేస్ తో చేయాలంటే మన వల్ల అవుతుందా? అలా ఇంట్రెస్ట్ మేము అంతగా మనం చేయగలుగుతామా? లేము. సో ఇక్కడ అంటే ఈజీగా మనం చేయగలుగుతున్నాం, ఎందుకంటే ఇది ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఇది అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్. ఓకేనా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్, ఈ ఎంఎస్వన్ అనేది మరి అంత ఈజీగా కమాండ్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా యూజ్ చేస్తుంటారు కాబట్టి మరి దాన్ని ఎవరైనా ఫ్రీగా ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ నేను ఇదే పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. దీనికి జస్ట్ ఇది ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే, మీకంటూ అర్థం అవ్వాలి కదా నేను ఏం చెప్తున్నాను, దానికోసం మాత్రమే పాయింట్ టు పాయింట్ ప్రతిదీ నేను చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్, ఇక్కడ ఇట్స్ నాట్ అన్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్, వీ నీడ్ టు బై ద లైసెన్స్, వీ నీడ్ టు రిజిస్టర్. సో ఇక్కడ చూడండి, ఆ, ఏ విండోస్ మనకి అందరికీ ఫ్రీగానే యూజ్ చేస్తున్నాం, ఫ్రీగానే రన్ చేసుకున్నాం, పర్చేస్ చేయట్లేదు. ఏ ఆపరేటర్ మనం పర్సనల్ ల్యాప్టాప్స్లో ఏ ల్యాప్టాప్స్లో చూసినా మనకి విండోస్ ఏ ఉంటుంది. కానీ అలా అని చెప్పేసి విండోస్ మనకి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీ అనుకుంటే కాదు. ఫ్రీ దానికి మనం అసలు అది ఒక ఫార్మల్గా యూజ్ చేయట్లేదు, ఇన్ఫార్మల్ వే. ఓకేనా, రెస్ట్రిక్టెడ్ యాక్సెస్. సో మనం యూజ్ చేస్తున్నాం. కానీ యాక్చువల్గా నిజంగా మనం విండోస్ ఒరిజినల్ విండోస్ పర్చేస్ చేయాలంటే ఐ మీన్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం దాన్ని పర్చేస్ చేసి మాత్రమే యూజ్ చేయగలం. ఓకేనా, దానికి మినిమం ల్యాప్టాప్స్ లేదా సిస్టమ్స్కి అదేవిధంగా విండోస్తో యూజ్ చేసే సిస్టమ్స్కి అమౌంట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. విండోస్ అనేది మినిమం ఒక 10,000 వరకు ఉంటుంది. నిజంగా ఒక ఒరిజినల్ వాయిస్ మీరు ఉన్న ల్యాప్టాప్ని కానీ సిస్టమ్స్ని కానీ పర్చేస్ చేయాలంటే దానికి ఈ దీనిలో ఉన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో నేను ల్యాప్టాప్స్ వస్తున్నాను. ఈ ల్యాప్టాప్స్లో
మనకి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి చూడండి, లైనక్స్ ఉబుంటూ ఉంది, విండోస్ ఉంది. నేను ఇక్కడ విండోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఆ, ఈ కాన్ఫిగరేషన్ బట్టి కూడా మనకి కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఏదైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తారంటే ఇది ఒక కాస్ట్లీ ఐటమ్. ఓకేనా. సో ఇది లేకుండా మీరు కనుక పర్చేస్ చేస్తే మీకు అదే సిస్టమ్ వచ్చేసరికి మనకి తక్కువ రేట్కి వచ్చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, 21 35,000 ఇలా ఉన్నాయి స్టార్టింగ్ వచ్చేసరికి. కానీ ఈ మనం హార్డ్వేర్ కూడా చూసుకోవాలి. 4 GB ర్యామ్, 35 ఇంచ్ స్క్రీన్ ఇవన్నీ. ఓకేనా. సో ఇవన్నీ, ఇది ఎస్ఎస్డి అండి. ఓకేనా. సో ఈ కాన్ఫిగరేషన్తో కొనాలంటే మనకి 18,000 వస్తుంది. ఫర్ సపోజ్ మామూలుగా ఇప్పుడు నేను ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిపోయి లైనక్స్ ఉంచి విండోస్ తీసేస్తే చూద్దాము జస్ట్ డిఫరెన్స్. సో చూడండి, ఇందాక 4 GB ర్యామ్దే మనకి 18,000 19,000 ఉంది. కానీ ఇక్కడ 8 GB ర్యామ్ వచ్చేసరికి 30,000. ఓకేనా. 8 GB ర్యామ్ వచ్చేసరికి 30,000. 16 GB ర్యామ్ వచ్చేసరికి 55,000. అదే మీరు మామూలుగా మీరు పర్సనల్గా చెక్ చేసి చూడండి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ సెలెక్ట్ చేసుకొని సేమ్ కాన్ఫిగరేషన్స్ లైనక్స్ చూడండి, సేమ్ కాన్ఫిగరేషన్స్ విండోస్ చూడండి, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకేనా. సో కానీ ఎందుకు మనం విండోస్ యూజ్ చేస్తామంటే విండోస్ అనేది మనకి డైరెక్ట్గా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ఓన్లీ ఆప్షన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండటం వల్ల మాత్రమే మనం దీన్ని యూజ్ చేస్తాము. అంటే కమాండ్స్ ఏం రైట్ చేయకుండా డైరెక్ట్గా యూజర్ ఇంటర్ఫేస్ అవుతుంది. కాబట్టి మనం ఎంఎస్ విన్ విన్ని విండోస్ ఎంఎస్ విన్ అంటే మైక్రోసాఫ్ట్ విండోస్. ఓకేనా, దీన్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇది దీని గురించి. నెక్స్ట్ మన మెయిన్ టాస్క్ ఏంటంటే మనం దేని గురించి మాట్లాడుకోవాలి యాక్చువల్గా, యూనిక్స్ ఆర్ లైనక్స్. ఓకేనా. సో ఇప్పుడు మనం యూనిక్స్ ఆర్ లైనక్స్కి వెళ్దాం. ఫస్ట్ నేను యూనిక్స్కి వెళ్తున్నాను. యూనిక్స్కి వచ్చేసరికి ఇది కూడా సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మీ కమాండ్స్తో మాత్రమే మనం ఇంటరాక్ట్ అవ్వగలం. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మనకి 1969 1969లో నుంచి దీన్ని డెవలప్ చేశారు. అదేవిధంగా 1980లో ఇది పబ్లిక్ అవైలబుల్గా వచ్చింది. 1969లో డెవలప్ చేస్తే 1980 1980 నుంచి ఇది పబ్లిక్ అవైలబుల్గా వచ్చింది. ఫస్ట్ ఎవరు దీన్ని డెవలప్ చేశారంటే బెల్ ల్యాబొరేటరీస్. బెల్ ల్యాబొరేటరీ. నెక్స్ట్ బెల్ ల్యాబొరేటరీ. సో బెల్ ల్యాబొరేటరీలో మనకి ఏటీ అండ్ టీఎన్ ఒక టీం ఉంటుందండి. వీళ్ళు దీన్ని డెవలప్ చేశారు, ఏటీ అండ్ టీ. నెక్స్ట్ ఇంకా యూనిక్స్ అనేది, దీనిలో యూనిక్స్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఓకేనా. ఫ్లేవర్స్ అని కూడా క్లోన్ అనుకోవాలి. సో క్లోన్ అంటే దాని యొక్క రీమేక్, అంటే దాని నుంచి కొన్ని కాంపోనెంట్స్ లేదా దాని నుంచి కొంత సోర్స్ కోడ్ని తీసుకొని మనం మిగతా దాని ద్వారా మిగతా
సాఫ్ట్వేర్స్ ని అదే ఏమైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ని ఏవైతే డెవలప్ చేస్తామో వాటిని క్లోన్స్ ఆఫ్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటామండి. సో యూనిక్స్ యొక్క క్లోన్స్ వచ్చేసరికి మిగతావి ఏఐఎక్స్. ఏఐఎక్స్ వచ్చేసరికి ఐబిఎం అండి. ఫస్ట్ డెవలప్ చేసింది బెల్ ల్యాబొరేటరీస్. సో ఈ ఇక్కడ వచ్చేసరికి దాని తర్వాత సేమ్ అదే యూనిక్స్ ని ఐబిఎం వాళ్ళు కూడా డెవలప్ చేశారు. అంటే సేమ్ అదే అంటే దాని నుంచి కొంత కోడ్ ని తీసుకొని దాన్ని ఐబిఎం వాళ్ళు డెవలప్ చేస్తారు. ఐబిఎం వాళ్ళు డెవలప్ చేస్తున్న యూనిక్స్ క్లోన్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క నేమ్ వచ్చేసరికి ఏఐఎక్స్. ఏఐఎక్స్. ఓకేనా? సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు? ఐబిఎం. ఐబిఎం మనకు అందరికీ తెలుసు, బాగా పేరున్న కంపెనీ. ఓకే. సో ఐబిఎం వాళ్ళు డెవలప్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ హెచ్పి వాళ్ళు కూడా ఒకటి డెవలప్ చేశారు. హెచ్పి వాళ్ళు వచ్చేసరికి యూఎక్స్ అనేది ఒకటి డెవలప్ చేశారు. హెచ్పి ఇది కూడా ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. హెచ్పి వచ్చేసరికి యూఎక్స్. యూఎక్స్ హెచ్పి అనేది డెవలప్ చేశారు. హెచ్పి వాళ్ళు వచ్చేసరికి యూఎక్స్ హెచ్పి అనేది ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేశారు. ఓకే. ఓకే. ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేసే. ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేసే. మరి ఎందుకు వచ్చాం యూనిక్స్ కి? ఎంఎస్ లెస్ ఉందిగా. బట్ కాకపోతే ఏంటంటే ఇది ఒక డ్రాబ్యాక్ అంటే ఇట్ హాస్ నో మల్టీ యూజర్ సపోర్ట్. ఓకేనా? నెక్స్ట్ యూనిక్స్ ఉంది. యూనిక్స్ లో సరికి డిఫరెంట్ క్లోన్ ఓఎస్ ఉన్నాయి దీనిలో. అవి ఏంటంటే ఏఎక్స్ ఒకటి, హెచ్పి ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. మనం మెయిన్ గా ఇవి చెప్పుకుంటాం ఎందుకంటే ఐబిఎం ఒకటి, హెచ్పి ఒకటి మనకు తెలుసు కాబట్టి దీని గురించి మనం చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ మరి యూనిక్స్ ఉంది. యూనిక్స్ తర్వాత మనం లైనక్స్ కిందకి వచ్చాం. ఇక్కడ ఇప్పుడు మనం లైనక్స్ గురించి కూడా చూద్దాం. లైనక్స్ వచ్చేసరికి సిఎల్ఐ జిఎల్ఐ రెండు ఉన్నాయి. సి సిఎల్ఐ జియుఐ. సిఎల్ఐ అండ్ జియుఐ. సో జి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, సిఎల్ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే. సి రెండు ఉన్నాయి దీనిలో. ఇది ఒకసారికి యూనిక్స్ వచ్చేసరికి ఓన్లీ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, దీనిలో వచ్చేసరికి జియుఐ కూడా ఉంది. కానీ ఈ జియుఐని మనం ఎక్కువగా ఇచ్చేయమండి. లైనక్స్ లో మనం కూడా కమాండ్స్ మాత్రమే ఇచ్చేస్తాం. ఓకేనా? బట్ ఇది ఒక ఓపెన్ సోర్స్. సో యూనిక్స్ కూడా ఒకప్పుడు ఓపెన్ సోర్స్. కానీ తర్వాత ఆ, దీన్ని ఎవరికి అనుగుణంగా ఇప్పుడు ఐబిఎం వాళ్ళు వచ్చేసి వాళ్ళకి అనుగుణంగా, హెచ్పి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి అనుగుణంగా అలా ఫ్రీగానే సోర్స్ కోడ్ ఎడిట్ చేసేసుకొని కొత్త కొత్త వర్షన్స్ రిలీజ్ చేస్తుండగా అప్పుడు వీళ్ళు దీన్ని స్టాప్ చేశారు. ఓపెన్ సోర్స్ నుంచి క్లోజ్ చేశారు. సో అక్కడి నుంచి అమౌంట్ రిజిస్టర్ చేసుకొని అమౌంట్ పే చేసి మాత్రమే యూనిక్స్ ని యూజ్ చేయాల్సి వచ్చింది. ఓకేనా? బట్ లైనక్స్ అలా కాదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఓపెన్ సోర్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఎవరైనా వాడుకోవచ్చు. సోర్స్ కోడ్ను కూడా ఎలా ఎప్పుడైనా ఎడిట్ చేసుకొని మీకు అనుగుణంగా మీరు ఓఎస్ ని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఈ లైనక్స్ ని ఆ, ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు అంటే లైనస్ టోర్వాల్డ్స్ అండి. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. వాస్ introduced in కాదు, introduced by లైనస్ టోర్వాల్డ్స్. ఓకే. సో ఇక్కడ మీకు చూపిస్తాను. అండ్ ఇది 1990లో డెవలప్ చేశారు. 1990తో డెవలప్ చేస్తే 1991 నుంచి అవైలబుల్గా వచ్చింది. ఇంట్రడ్యూస్. చూడండి లైనస్ టోర్వాల్డ్స్.
సో 1991 నుంచి ఇది అవైలబుల్గా వచ్చింది. 1919లో దీన్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. సో ఇతను ఎందుకు డెవలప్ చేశారు లైనక్స్ని, మనకి యూనిక్స్ ఉంది కదా అంటే ఇక్కడే ఉందండి. సో వీళ్ళు ఏంటంటే యూనిక్స్ సోర్స్, యూనిక్స్ వాళ్ళు ఏం చేశారు, ఫ్రీగా ఉన్నదాన్ని కాస్త క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేస్తే ప్రతి ఒక్కటి ఆ, మనం పర్చేస్ చేస్తే కానీ యూజ్ చేయడానికి వీల్లేదు. సో దీని ఇలా కాదు అని చెప్పేసి దీని యొక్క కమాండ్స్ కానీ లైన్స్ కానీ కొన్ని తీసేసుకొని దాని నుంచి ఈ లైనక్స్ని డెవలప్ చేశారు. ఇది ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్. సో దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓపెన్ సోర్స్ ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ 2 పాయింట్స్ ఇక్కడ మెన్షన్. It is an open source it was open source and free ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా. సో ఇది దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్, మన లైన్స్కి రావడానికి గల అడ్వాంటేజ్. ఇదొక్కటే కాదు, ఇంకొకటి కూడా ఉంది. ఇట్ వాస్ సెక్యూర్డ్. మీరు ఏ దాని ఇతర ఓఎస్తో పోల్చుకున్నా కూడా అమౌంట్ పెట్టి యూజ్ చేయాలన్నా కూడా ఇచ్చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సెక్యూర్డ్ ఇట్ ఈస్ సెక్యూర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ it is secured operating system. Okay, the main advantage of Linux operating system is secured operating system. Okay na. So ఇది ఒక ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి నేను ఇంతవరకు చెప్తున్నాను. సో మనం ఈ క్లాస్ క్లోజ్ చేసే ముందుగా మనం ఏమేమి డిస్కస్ చేస్తామో ఒకసారి రివైజ్ చేద్దాము. ఫస్ట్ మనం యూనిక్స్ ఆర్ లినక్స్ నుంచి వచ్చామండి. యూనిక్స్ ఆర్ లినక్స్ అనేది ఒక ఓఎస్. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. ఓకే. సో యూజరు ఓఎస్ ఇది ఒక కంప్యూటర్ హార్డ్వేర్ ఉంటుంది అనుకోండి మధ్యలో. సో ఇది మా ఈ కంప్యూటర్ హార్డ్వేర్కి అదేవిధంగా యూజర్కి మధ్యలో ఆపరేటింగ్ ఇంటర్ఫేస్ ఉండటానికి ఇది యూజ్ చేస్తాం ఓఎస్ని, ఆపరేటింగ్ సిస్టమ్ని. సో ఇంగ్లీష్ నుంచి బైనరీ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. హై లెవెల్ టు లో లెవెల్, లో లెవెల్ టు హై లెవెల్. ఓకేనా. నెక్స్ట్ we can install packages. Okay, install packages are softwares like మనం ఆండ్రాయిడ్లో మన ఫోన్లో కానీ సిస్టమ్లో ఎలా అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటామో మీ యాప్స్ని కానీ సాఫ్ట్వేర్స్ని కానీ సేమ్ అలానే దీనిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బైనరీ అనేది ఎందుకు వచ్చిందంటే, బైనరీ అనేది ఇక్కడ సిస్టమ్ అనేది బైనరీ ఆపరేటింగ్ సిస్టమ్, బైనరీ లాంగ్వేజ్ మాత్రమే ఇది అర్థం చేసుకోకూడదు. బైనరీ అంటే టూ అంటే ఐదర్ 1 ఆర్ 0, 101010, లేదా మనం ఇక్కడ స్పేస్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ ఓఎస్ అంటే, హిస్టరీ ఆఫ్ వచ్చేసరికి ఫస్ట్ ఎంఎస్ డాస్, మైక్రోసాఫ్ట్ డాస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా. ఇది ఒక సిఎల్ఐ అండి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో మనం ఇందులో ఏది చేసినా సరే కమాండ్స్తో మాత్రమే చేయగలం. ఇది కూడా ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమే, బట్ ఇట్ హ్యాస్ నో మల్టీ యూజర్ సపోర్ట్. దట్స్ వై ఈ ఎంఎస్ డాస్ ని డెవలప్ చేసిన ఎంఎస్ వాళ్ళే, మైక్రోసాఫ్ట్ వాళ్ళే ఎంఎస్ పిన్ కూడా డెవలప్ చేశారు. ఇది మల్టీ యూజర్ సపోర్ట్ ఇస్తుంది. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కూడా ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా యూనిక్స్ నెక్స్ట్ వచ్చేసరికి, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూనిక్స్ వచ్చేసరికి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ 1969లో దీన్ని డెవలప్ చేశారు. 1980 నుంచి పబ్లిక్ అవైలబుల్గా వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు ఫస్ట్ అంటే బెల్ ల్యాబొరేటరీస్ వాళ్ళండి. బెల్ ల్యాబొరేటరీస్ AT&T వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఓకేనా. తర్వాత దీన్ని IBM వాళ్ళు కూడా డెవలప్ చేశారు. IBM వచ్చేసరికి AIX. అదేవిధంగా హెచ్పి వాళ్ళు వచ్చేసరికి UXHP అనే విధంగా అనే ఓఎస్ని వీళ్ళు డెవలప్ చేశారు, దీని యొక్క సోర్స్ కోడ్ని తీసుకొని. ఓకేనా. సో దీనిలో వచ్చేసరికి మనకి
మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఐబిఎం వాళ్ళు డెవలప్ చేశారు కదా, మరి ఇంకొక ఓఎస్ మళ్ళీ హెచ్పి వాళ్ళు ఎందుకు డెవలప్ చేశారు అని. సో వీళ్ళు ఏం చేశారంటే ఐబిఎం వాళ్ళు, వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేస్తారు, యూజ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ప్రయారిటైజ్ చేసుకున్నారు. అంటే ఏంటంటే వీళ్ళు ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారో అదే విధంగా వీళ్ళు డెవలప్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ని ఐబిఎం వాళ్ళు మాత్రమే ఇచ్చేసే విధంగా చేసుకున్నారు. అంటే మీకు ఐబిఎం ఓఎస్ని, ఐబిఎం ఓఎక్స్ ఏదైతే ఏఎక్స్ ఉందో ఇది యూజ్ చేయాలంటే మీరు ఐబిఎం సిస్టమ్ని మాత్రమే కొనాలి. మిగతా లెనోవోనో, డెల్, హెచ్పి ఇవి కొని ఐబిఎం ఏఎక్స్ని యూజ్ చేస్తా అంటే కుదరదు. మీరు ఇది యూజ్ చేయాలంటే ఐబిఎం సిస్టమ్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే మనకు రీసెంట్గా జియో ఫీచర్ ఫోన్ ఉంది, ఓకేనా. జియో ఫీచర్ ఫోన్ వచ్చేసరికి 1500 ఏమో ఉంటుంది. కానీ దానిలో మనం ఆ 1500 ఫోన్ ఆ, పెట్టి ఫోన్ కొంటే దానిలో మిగతా ఆపరేటింగ్స్ సిమ్స్, ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, ఇంకా బిఎస్ఎన్ఎల్ కానీ ఇలాంటివి ఏవి ఇచ్చాయి. జియో ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్లో కాదండి, జియో ఫోన్స్ ఉన్నాయి కదా, చిన్న ఫోన్స్, వాటిలో వచ్చేసరికి జియో ఫోన్ కొంటే జియో సిమ్ మాత్రమే వేయగలం, వేరే మిగతా వాటికి అది సపోర్ట్ చేయదు. జియో 4G వచ్చేసరికి స్మార్ట్ ఫోన్స్ ఏ స్మార్ట్ ఫోన్లోనే ఇచ్చు. కానీ జియో 2G వచ్చేసరికి జియో డెవలప్ చేసిన అప్లికేషన్లో, ఐ మీన్ ఫోన్లో మాత్రమే వేయగలం. సేమ్ అలానే ఐబిఎం వాళ్ళు డెవలప్ చేసిన ఓఎస్ని ఐబిఎం సిస్టమ్స్లో మాత్రమే ఇచ్చేది, మిగతా ఏ సిస్టమ్స్లో యూజ్ చేయం. అదే డ్రాబ్యాక్. ఓకే, ఇక్కడ దీనికి మీకు గుర్తుంటుంటుంది, ఇక్కడ చెప్తే మీరు ఇప్పుడు వింటారు, తర్వాత మర్చిపోవచ్చు. నేను మెన్షన్ చేస్తాను. డెవలప్డ్ ఫర్ ఓన్లీ IBM systems or computers. Computers. ఓకేనా, ఇది దీని యొక్క డిసడ్వాంటేజ్. అందుకే మళ్ళీ హెచ్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. అసలు ఇదంతా కాదు అని చెప్పేసి లైనస్ టార్వాల్స్ ఏం చేశారు, ఓపెన్ సోర్స్ మనం ఎవరికైనా యూజ్ చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఓపెన్ సోర్స్ సెక్యూర్ ఉంటుంది కాబట్టి ఆ, మనం లైనస్ టోర్వాల్స్ అనే అతను, లైనస్ టోర్వాల్స్ నేమ్ మెన్షన్ చేసాం మనం. ఇక్కడ మెన్షన్ చేసినట్టు గుర్తే నాకు, లేదా యా, సో ఇక్కడ ఉందిలే. యా, లైనస్ టోర్వాల్స్ అతను డెవలప్ చేశారు. ఓకేనా, మనం ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ పేరు చెప్పుకోవాలి కదా, మనం తెలుసుకోవాలి కదా. ఓకేనా, క్రెడిట్ వాళ్ళకే పోతుంది మనం ఎన్ని చేసినా సరే. సో అలా విధంగా. సో ఓపెన్ సోర్స్ అంటే ఇది 4OS. సో ఇదండి ఇవాటి క్లాస్లో మనం నేర్చుకున్నది. ఓకేనా, మీకు ఏదైనా ఈ క్లాస్ నుంచి డౌట్స్ ఏమైనా ఉంటే ఆ, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మరి మీకు రిప్లై ఇస్తాను, మీకు వీలైన త్వరగా స్టార్ట్ చేస్తాను. ఆ, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఆ, మీ హెల్ప్ఫుల్ అవుతుంది, షేర్ చేసుకోండి. ఆ, మీకు నాలెడ్జ్ అనేది షేర్ చేస్తూ డిస్కస్ చేస్తూ ఉంటేనే మీకు ఇంకా ఎప్పటికి గుర్తుండిపోతుంది మీరంతా తెలుసుకున్నా కానీ. ఓకేనా, యూజ్ చేయాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, మనం ఏం చేసామని క్లాస్ని రివైజ్ చేసుకోవాలి, అప్పుడు మాత్రం గుర్తుంటుంది. లేదా నేర్చుకొని ఎలా చెప్పేస్తే అలా వదిలేస్తే ఏం గుర్తుండదు. సో ఇది వీడియో మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి, రిమెంబర్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్